ఒకసారి ఒక అడవిలో ఒక గర్వంగా ఉండే ఏనుగు ఉండేది. అది తానే చాలా శక్తివంతుడని ఎవరిని పట్టించుకునేది కాదు. ఒకరోజు ఆ ఏనుగు చెరువులో స్నానం చేస్తూ పక్కనే ఉన్న చీమల మీద నీళ్లు చల్లింది. చిన్న చీమలు భయపడి పరిగెట్టాయి. అందులో ఒక చీమ మాత్రం ధైర్యంగా ఏనుగు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది: "ఓ ఏనుగా, నువ్వు ఎందుకలా చేస్తున్నావు? మేమంటే అంత చిన్న చూపా నీకు? మేం చిన్నవాళ్ళమని, కాబట్టి మిమ్మల్నేమీ చేయలేమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావా? ఈ పని మంచిది కాదు" అని హెచ్చరించింది. ఏనుగు ఎగతాళిగా, "అరే చిన్ని చీమ, నువ్వు నన్నేం చేయలేవు గాని నీ దారి నువ్వు చూసుకో" అని చులకన భావంతో మాట్లాడింది. చీమకు చాలా కోపమొచ్చింది. చీమ ఆ రోజు రాత్రి నిశ్శబ్దంగా ఏనుగు తొండంలోకి దూరి కరిచేస్తుంది. ఒక చీమ కరవడంతో అన్ని చీమలకి ధైర్యం వస్తాయి. ఏనుగును కరిచేస్తూనే ఉంటాయి. ఏనుగు నొప్పితో అరుస్తుంది, తట్టుకోలేకపోతుంది. ఏనుగు ఆ మరుసటి రోజు చీమల దగ్గరికి వచ్చి, "నన్ను క్షమించండి, ఇకపై ఎవరిని ఇలా ఇబ్బంది పెట్టను" అని చెప్పి క్షమాపణలు కోరింది. ఆ రోజు నుంచి ఏనుగు అందరితో స్నేహంగా జీవించడం నేర్చుకుంది. ఈ కథలో నీతేంటంటే, అందుకే ఎవరిని తక్కువగా చూడకూడదు. పెద్దవారైనా చిన్నవారైనా అందరినీ గౌరవించాలి. ఇంకొక విషయం, తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నించడంలో తప్పు లేదు. ఈ చిన్ని కథ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.